ఢిల్లీలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశం. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. ఆంధ్రప్రదేశ్కు ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు. 10,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ఎస్యు సన్టెక్ సంసిద్ధత. కర్నూలు జిల్లాలో భూములు పరిశీలించిన ప్రతినిధులు. వేగంగా తగ్గుతున్న నాగార్జున సాగర్ నీటి మట్టం. ప్రాజెక్టులోకి శ్రీశైలం నుంచి స్వల్పంగా వస్తున్న వరద నీరు. జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 563 అడుగుల వద్ద ఉన్న నీటి నిల్వలు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 26,263 ఉద్యోగాలు ఖాళీ. ప్రాధాన్య క్రమంలో 8,000 మందిని భర్తీ చేసేందుకు సర్కారు చర్యలు. ఖాళీ పోస్టుల్లో 3,114 మంది వైద్యులు ఉన్నట్లు నిర్ధారణ. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం. ఉత్సవం మూర్తికి గ్రామోత్సవం. స్వామివారిని రథంపై పురవీధుల్లో ఊరేగించిన అధికారులు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ. ప్రచార బరిలోకి దిగిన హేమీలు. పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందితో కూడిన జాబితా విడుదల. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ పేర్లు ప్రకటన. ఇస్రో చైర్మన్ గా నారాయణ్ బాధ్యతల స్వీకరణ. రానున్న రోజుల్లో కీలకమైన అంతరిక్ష మిషన్లకు నాయకత్వం. 28కి పైగా అవార్డులు సాధించిన నారాయణన్.